అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటా వండుతున్నాను. ముందుగా మనం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు క్యాప్సికమ్ మసాలా చేశాను, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా క్యాప్సికమ్ మసాలా కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ క్యాప్సికమ్ అండి. ఇవి ఇలా చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి. క్యాప్సికమ్ ఉడికిందో చూద్దామండి. వావ్, చక్కగా ఉడికిపోయింది. చూడండి, మంచిగా ఉడికింది. ఇందులోకి ఒక 3 టమాటాలు చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ మళ్ళీ కాస్త ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ టమాటా ఉడికిందా చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది. చూడండి, టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి. జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇందులో మనము వాటర్ పోయొద్దు, ఇది ఇలాగే దగ్గరికి చాలా బాగుంటుంది. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి, క్యాప్సికమ్ ఉడికిందా. వావ్, చక్కగా ఉడికింది. చూడండి, దగ్గరికి అయిపోయింది. చూడండి, మంచిగా అయింది. చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. మనము ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.